అండి నేను ఉషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి, వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. అట్లాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇవాళ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ సీజన్లో మనం ఎలాంటి మొక్కలు కొనుక్కోవాలి అనేది చూద్దామండి. ఎందుకంటే చాలామంది అప్పుడప్పుడే గార్డెన్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కొంతమందికి ఈ విషయాలు కూడా తెలియకపోవచ్చు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. ముందుగా ఈ సీజన్లో వచ్చేటువంటి మార్పులు ఏంటంటే మన మొక్కల్లో చూడగలిగేవి. కొన్ని మొక్కలు మన దగ్గర పర్మనెంట్గా ఉండిపోతూ ఉంటాయి కదండి. లైక్ మందారం ఒకటి బాగా ఉంటుంది మన దగ్గర, అందరి ఇళ్లలోనూ ఉండేదన్నమాట. అలాగే ఎడేనియం కూడా ఉంటుంది కదా. సో ఇలాంటివి చాలా వరకు మొక్కలు మన దగ్గర పెరీనియల్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. పెరీనియల్ అంటే లాంగ్ రన్లో మన దగ్గర ఉండేటువంటి మొక్కలు. కొన్ని సీజనల్స్ అంటాం. సీజనల్స్ అంటే ఆ సీజన్లో మాత్రమే పూస్తాయి, తర్వాత చనిపోతాయి. సో ఈ పెరీనియల్ ప్లాంట్స్ ఈ సీజన్లో చాలా వరకు రెస్ట్ తీసుకుంటూ ఉంటాయండి. అంటే ఆ పీరియడ్ని మనం డార్మెన్సీ పీరియడ్ అంటాం. ఈ డార్మెన్సీ పీరియడ్లో మొక్కలన్నీ కూడాను బాగా రెస్ట్ తీసుకుంటాయండి. అంటే మీకు గ్రోత్ కనిపించదు, కొత్త గ్రోత్, కొత్త ఆకులు కానీ కొత్త చిగురు కానీ కనిపించదు. అలాగే పూలు పూయడం ఆగిపోతాయి. కొన్ని అయితే ఆకులు కూడా రాల్చేస్తాయి. మనకి చూడగానే అయ్యో మొక్క చనిపోతుందేమో అని అలాంటి ఫీలింగ్ వస్తుందన్నమాట ఆ మొక్కల్ని చూస్తే. సో కానీ అవి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. సో ఆ టైంలో మనం డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అవి ఎంత రెస్ట్ తీసుకుంటే వాటి సీజన్, నెక్స్ట్ సీజన్ వచ్చాక అవి అంత బాగా పూలు పూస్తాయి అన్నమాట. కాబట్టి వాటికి తక్కువగా నీళ్ళు అవసరం పడతాయి, తక్కువగా ఫర్టిలైజర్ కూడా అవసరం పడుతుంది. తక్కువగా ఇన్ ది సెన్స్ అసలు ఇవ్వకపోయినా పర్లేదండి. ఫర్టిలైజర్ వాటర్ మటుకు 10 రోజులకు ఒక్కసారి జస్ట్ అలా కొద్దిగా నీళ్ళు ఇస్తే సరిపోతుందన్నమాట. అంటే మనం వాటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయకూడదు. సో ఆ మొక్కలేంటి, ఈ మొక్కల్ని మనం నర్సరీ నుంచి ఇప్పుడు కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, నర్సరీ నుంచి మనం మొక్క తేగానే చిగురు కోసం వెయిట్ చేస్తాం, పువ్వు కోసం వెయిట్ చేస్తాం కదా. సో కాబట్టి అవి బతికాయా లేదా అనేది కూడా మనకి తెలీదు. కాబట్టి ఈ సీజన్లో ఈ మొక్కలు కొనకుండా ఉంటే బెటర్ అనమాట. ఆ మొక్కలు ఏంటో చూసేద్దామా మరి. అలాంటి వాటిల్లో ముందుగా మనం సెన్సివేరియా, ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ అని కూడా చెప్పుకుంటాం కదండి. అలాగే మదర్ ఇన్ లా స్టంగ్ అంటాము. ఇది మనకి కొత్త చిగురు రావడం అనేది ఉండదండి ఈ సీజన్. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా దీని నుంచి మనం అది ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అలాగే ఎలాగో దీనికి వాటర్ తక్కువగానే అవసరం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ సీజన్లో దీన్ని చూసుకోవాలి. అలాగే దీనికి ఫర్టిలైజర్ ఇవ్వడం కూడా మనం ఈ 2-3 నెలల పాటు ఆపేసుకోవాలి. ఫిబ్రవరి నుంచి మళ్ళీ దీనికి కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దాని లైఫ్ అనేది మనకి బయటికి కనిపించే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఎగ్లోనిమా అని. ఇది కలర్ఫుల్గా ఉంటుంది చూడండి. ఇంత కలర్ఫుల్గా ఇలా చుక్కలు చుక్కలుగా అన్ని రకాల కలర్స్ ఉండేవి కొన్ని ఉంటాయి వీటిలో. అలాగే గ్రీన్ కలర్లో ఉండేవి కూడా కొన్ని ఉంటాయి. అయితే ఇలా మనకి కలర్ఫుల్గా ఉండేటువంటి ఈ మొక్క ఈ టైంలో చాలా రెస్ట్ తీసుకుంటుందండి. అలాగే మనకి కొత్త గ్రోత్ కనిపించదు. ఆకులు కూడా అప్పుడప్పుడు రాలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. వెదర్ కొంచెం వేడిగా ఉండే క్లైమేట్స్లో అయితే ఇబ్బంది లేదండి. కానీ బాగా చల్లగా అయిపోతుంది చూడండి, అలాంటి క్లైమేట్స్లో ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఎక్కువగా కనపడుతుందన్నమాట. సో ఇలాంటి ఈ మొక్కల్ని కూడా మనం నర్సరీ నుంచి ఈ సీజన్లో కొనకుండా ఉంటే బెటర్. నెక్స్ట్ మనం చెప్పుకునేది మల్లె మొక్క. ఈ మల్లె మొక్క ఈ సీజన్లో మంచిగా అది రెస్ట్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చే సీజన్ అంతా మల్లెపూలే కదండి. సో కాబట్టి ఈ సీజన్ అంతా కూడా దానికి బాగా రెస్ట్ ఇవ్వాలి. మనం ఫర్టిలైజర్ అనేది అసలు ఇవ్వకూడదు. జస్ట్ వారానికి ఒక్కసారి మనం వాటర్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్కి ఇది బాగా రెడీ అవుతుంది. మనం జనవరి ఫిబ్రవరిలో ఆకులంతా దూసేసుకుంటే మళ్ళీ చిగురుతో పాటు మొగ్గు కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇదొకటి మనం నర్సరీల నుంచి ఈ సీజన్లో కొనకూడదు. ఎందుకంటే రెస్ట్ తీసుకుంటుంది కదా. సో మీకు చిగురు అనేది కనపడదు కాబట్టి అది బ్రతికి ఉందా లేదా చనిపోయిందా అనేది మీకు తెలియదు అనమాట, కష్టమవుతుంది. అందువల్ల ఈ మొక్కని నర్సరీ నుంచి కొనకూడదు. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే మొక్క చెంప అంటారు కదండి. ఈ మొక్క అన్నమాట ఈ సీజన్లో బాగా రెస్ట్ తీసుకుంటుంది. అలాగే ఈ ఆకులన్నీ కూడాను రాలిపోతాయండి. అలాగే ఓన్లీ మీకు ఈ స్టెమ్ మాత్రమే మిగులుతుంది. అలాగని అది చనిపోయింది అనుకోవద్దు. వాటర్ చాలా తక్కువ ఇవ్వండి. అలాగే ఫర్టిలైజర్ కూడా చాలా తక్కువ అవసరం పడుతుంది. నెక్స్ట్ మనకి ఫిబ్రవరి నుంచి మళ్ళీ దాని సీజన్ స్టార్ట్ అయ్యి మీకు చిగురు అది కనపడుతుంది. కాబట్టి ఈ చెంప మొక్కల్ని కూడా
మీరు నర్సరీ నుంచి కొనుక్కుంటూ ఉంటే మంచిదండి. నెక్స్ట్ మొక్క మనం చెప్పుకోబోయేది తులసి అండి. తులసి ఈ సీజన్లో రెస్ట్ తీసుకుంటుంది. అలాగే కొత్తగా విత్తనాలు కానివ్వండి, కొత్తగా కొమ్మలు పెట్టుకునే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఇది రెస్ట్ తీసుకునే పీరియడ్ కాబట్టి ఈ మొక్కని మనం పెట్టకుండా ఉంటేనే బెటర్. అలాగే ఇది కూడా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది దీని సీజన్. సో ఫిబ్రవరిలో పెట్టుకోవచ్చు. మీరు ఈ తేడాలన్నీ కూడాను కొంచెం చలి ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో బాగా కనపడతాయండి బయటికి. అలాగే కొంచెం మన దగ్గర కొంచెం వేడి ప్రదేశాల్లో అయితే ఇవి కొద్దిగా తక్కువగా కనబడతాయి. ఏదైనా మనం అవాయిడ్ చేస్తే మంచిది. ఫిబ్రవరి నుంచి మళ్ళీ మనం తెచ్చుకుంటే బెటర్గా దాని గ్రోత్ అనేది మనం చూడగలుగుతాం. ఇప్పుడు సీజన్ అండి, ఇక్సోరా ఫుల్ బ్లూమ్లో ఉంది. అలాగే ఇది జినియా కూడా ఇప్పుడు మంచి సీజన్. నెక్స్ట్ మనం చెప్పుకోయే మొక్క అడేనియం అండి. ఈ అడేనియం కూడా ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకునే టైము. మీకు పూలు కానీ ఆకులు కానీ కనిపించవు, మొత్తం అంతా రాలిపోయి ఒక్క స్టెమ్ మాత్రం మిగులుతుంది. సో మనం ఫర్టిలైజర్ కూడా ఇవ్వకూడదు. కాబట్టి ఈ మొక్కని ఇప్పుడు మనం తెచ్చుకోకుండా నెక్స్ట్ ఫిబ్రవరిలో కనుక తెచ్చుకున్నట్టయితే మీకు మంచి గ్రోత్, అలాగే మంచి పూలు ఫ్లవరింగ్ అనేది కూడా మీరు చూడగలుగుతారు. నెక్స్ట్ వాటర్ లిల్లీస్ అండి. ఈ వాటర్ లిల్లీస్ కూడా ఇప్పుడు ఈ సీజన్లో మంచిగా రెస్ట్ తీసుకునే టైం ఇది. కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకుండా ఎంత రెస్ట్ ఇస్తే నెక్స్ట్ వచ్చే కమింగ్ సీజన్స్ స్ప్రింగ్, తర్వాత సమ్మర్ ఒకటి, రైనీ సీజన్, ఈ 3 సీజన్లలో మంచి ఫ్లవరింగ్ అనేది మనం తీసుకోవచ్చండి. కాబట్టి నర్సరీల నుంచి ఇప్పుడు ఈ మొక్కల్ని తెచ్చుకోకపోవడమే బెటర్. ఈ లిల్లీస్ కూడా ఇప్పుడు సీజన్ అయిపోయిందండి. కాబట్టి ఈ సీజన్ అంతా కూడాను అవి రెస్ట్ తీసుకుంటాయి. మంచి రెస్టింగ్ పీరియడ్ అనమాట వాటికి ఇవి. సో నెక్స్ట్ కమింగ్ సీజన్స్లో అది మళ్ళీ గ్రోత్ అనేది కనపడుతుంది. కాబట్టి ఈ లిల్లీస్ని కూడా మనం ఇప్పుడు కొనుక్కోకపోవడమే బెటర్. ఇది 9 o'clock ఫ్లవర్ అంటారు కదండి, పోర్చులాకా అంటారు. సో ఈ మొక్క కూడా ఇప్పుడు ఈ సీజన్లో మంచి రెస్ట్ తీసుకుంటుంది. సో దీన్ని కూడా మనం కొనకుండా ఉంటే బెటర్ అండి. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే మొక్క మందారం అండి. సో ఇప్పటివరకు బాగా పూలు పూసినటువంటి మందారం ఇక్కడ నుంచి మనకి పూలు తగ్గిపోతూ ఉంటాయి. చిన్న పూలు వచ్చే అవకాశం ఉంది, లేదా అసలు పూలు పూయకపోయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే దాన్ని రెస్టింగ్ టైం అండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఆకులన్నీ కూడాను ఎల్లో కలర్లో అయిపోతున్నాయి. అలాగే అన్నీ కూడాను రాలిపోతాయండి ఇంకా. సో మనం టెన్షన్ పడద్దు, అది దానికి రెస్టింగ్ టైం ఇప్పుడు. కాబట్టి నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి మళ్ళీ మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు మందారాలు కొనుక్కోవడమే చాలా బెటర్ అండి. సో ఇవన్నీ మొక్కలు. మెయిన్గా ఈ మొక్కల్ని మీరు తెచ్చుకోకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే సీజన్ చేంజ్ వల్ల ఇందాక చెప్పుకున్నట్టుగా అన్నీ మీకు సిమ్టమ్స్ అనేవి కనపడుతుంటాయి. కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్ అండి. మళ్ళీ మీరు తిరిగి ఫిబ్రవరిలో వీటిని కొనుక్కోవచ్చు. అలాగే ఎవరి దగ్గరైనా మనం కటింగ్స్ తెచ్చుకుంటుంటాం కదా, సో వీటి వరకు అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం.